నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు సినిమాలు చూస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రజలకు సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఎవరైనా సాయం చేయాలని అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తారు. అందుకే హిందూపురంలో వరుసగా హ్యాట్రిక్స్ విజయాన్ని అందుకున్నారు. పేదల పక్షపాతగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మాటలు కొంచెం కరుకుగా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్నలాంటిది. ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెబుతూ ఉంటారు, బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, కల్మషం లేకుండా ఎప్పుడూ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. రీసెంట్ గా తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. ప్రభుత్వ సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో నేనున్నానంటూ బాలయ్య ముందుకు వచ్చారు. రైతులకు తన వంతుగా 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ కు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల ధాటికి ప్రాణ నష్టం, పంట నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండడాన్ని స్పష్టం చేశారు. మున్ముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో బాలయ్య ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ప్రవాహం కారణంగా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విలేజ్లకు కనెక్టివిటీ కట్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసేవారు తమ జర్నీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ప్రజలు యథావిధిగా తిరుగుతున్నారు. బస్సులు, ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి. బాలయ్య బాటలో మరికొంతమంది వచ్చి అన్నదాతలకు అండగా నిలిస్తే రైతులకు కొంతవరకు మేలు చేసిన వారవుతారు. కర్షకుల విషయంలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు.